హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణలో అతి ముఖ్యమైన రైల్వే లైన్ గా పిలిచే కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ అనేది ప్రస్తుతం సిద్దిపేట వరకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ రైళ్లు కూడా పరుగులు పెడుతున్నాయి. ఇక్కడ వరకు ఓకే. కొద్దిమంది మనకి కామెంట్ ఇన్స్టాగ్రామ్ రూపంలో కూడా అడుగుతున్నారు, ఈ రైల్వే లైన్ అనేది సిద్దిపేట నుండి ముందుకు వెళ్తుందా, ఈ పనులు అనేవి ఎక్కడ వరకు వచ్చాయి, అసలు ఈ రైల్వే లైన్ గురించి అప్డేట్ అనేది ఇవ్వండి అని. అలాగే మొన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో ఈ రైల్వే లైన్ కి ఎంత కేటాయించారో ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. ముందుగా మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. మనోహరాబాద్ నుండి కొత్తపల్లి వరకు ఈ రైల్వే లైన్ ని నిర్మించాలని 2016లో ఇక్కడ పనులని రైల్వే శాఖ ప్రారంభించింది. 2016 నుంచి 2020 సంవత్సరం వరకు ఇక్కడ పనులు అనేవి కొద్ది మేర నత్తనడకన కొనసాగాయని చెప్పుకోవచ్చు. 2020 నుంచి 2023 వరకు ఇక్కడ పనులు అనేవి చాలా వరకు ఊపందుకున్నాయి. ఇక్కడ రైల్వే స్టేషన్స్ ని అందుబాటులోకి తీసుకువచ్చి ప్రస్తుతం సిద్దిపేట వరకు రైలుని ప్రారంభించారు. ఈ రైలు అనేది సిద్దిపేట సికింద్రాబాద్ సిద్దిపేట మధ్యలో ప్రజలకి సేవలు అనేది అందిస్తుంది. ఇంకా ఈ రైల్వే లైన్ యొక్క ప్రధాన లక్ష్యం వచ్చేసి ఇప్పుడు ఉన్నది ఈ సిద్దిపేట నుండి కొత్తపల్లి వరకు రైల్వే లైన్ ని కంప్లీట్ చేయడం. గత సంవత్సరం బడ్జెట్ లో ఇక్కడ ఈ కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ కి 185 కోట్లని రైల్వే శాఖ ఇచ్చింది. ప్రస్తుతం ఇక్కడ ఈ ఏడాది బడ్జెట్ లో 350 కోట్లని రైల్వే శాఖ కేటాయించింది. అంటే పోయినసారి కన్నా ఈసారి రెట్టింపు బడ్జెట్ ని రైల్వే శాఖ కేటాయించడం జరిగింది. దీనికి గల కారణం వచ్చేసి ఈ రైల్వే లైన్ ని తొందరగా అందుబాటులోకి తీసుకురావాలని. మనం ఒకసారి ఈ రైల్వే లైన్ ని మ్యాప్ లో చూద్దాం, ఎక్కడ వరకు కంప్లీట్ అయ్యాయి, ఎక్కడ వరకు పనులు జరుగుతున్నాయి అనేది. ఈ మ్యాప్ వచ్చేసి కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ కి సంబంధించిన మ్యాప్ ఇది. ఇది వచ్చేసి మనోహరాబాద్, నిజామాబాద్, ఇక్కడ సికింద్రాబాద్ సెక్షన్ లో ఉంటుంది ఈ మనోహరాబాద్ అనేది. ఇది వచ్చేసి కొత్తపల్లి, ఇది పెద్దపల్లికి దగ్గరలో ఉంటుంది. మొత్తం ఈ రైల్వే లైన్ యొక్క పొడవు వచ్చేసి 151 కిలోమీటర్లు. మొత్తం ఈ రైల్వే లైన్ ని 4 ఫేజులుగా విభజించారు. అందులో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి గజ్వేల్ వరకు ఉంటుంది, రెండో ఫేజ్ వచ్చేసి దొద్దెడ వరకు ఉంటుంది, మూడో ఫేజ్ వచ్చేసి సిరిసిల్ల వరకు ఉంటుంది, 4 వచ్చేసి కొత్తపల్లికి చేరుకుంటుంది. ఇక్కడ 2 ఫేజ్లు అనేవి పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యాయి దొద్దెడ వరకు. అలాగే మూడో ఫేజ్ లో భాగంగా సిద్దిపేట వరకు రైల్వే లైన్ అనేది వచ్చింది. ప్రస్తుతం సిద్దిపేట నుండి సికింద్రాబాద్ మధ్యలో రైళ్లు అనేవి పరుగులు పెడుతున్నాయి. ఈ సిద్దిపేట నుండి వచ్చే రైలు ఇక్కడ మనోహరాబాద్ వరకు కొత్త రైల్వే ట్రాక్ లో వచ్చి ఈ మనోహరాబాద్ నుంచి పాత రైల్వే ట్రాక్ లో కలిసి సికింద్రాబాద్ కి చేరుకుంటుంది. ప్రస్తుతం పనులు అనేవి ఈ సిద్దిపేట అలాగే సిరిసిల్ల మధ్యలో కొనసాగుతున్నాయి. ఈ సిరిసిల్ల వరకు ప్రస్తుతం భూసేకరణ అనేది కంప్లీట్ అయింది. ఈ సిద్దిపేట నుండి ఈ సిరిసిల్ల వరకు ప్రస్తుతం ఈ రైల్వే లైన్ కి సంబంధించిన టెండర్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఇంకా పనులు స్టార్ట్ అవడమే పెండింగ్ ఉంది. ఈ పనులు అనేవి తొందరనే స్టార్ట్ అవుతాయి. సిరిసిల్ల వరకు రైల్వే లైన్ అనేది మనకి తొందరలోనే అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత ఇంకా ఇక్కడ ఈ వేములవాడ, బోయినపల్లి, చొప్పదండి, రామ్మడుగు ఈ ప్రాంతాలలో ఇంకా భూసేకరణ అనేది కంప్లీట్ కాలేదు. ప్రస్తుతం ఈ పనులు అనేవి కొనసాగుతున్నాయి. వీటికి కొన్ని రోజులు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడ భూసేకరణ కంప్లీట్ అయ్యి ఇక్కడ టెండర్స్ ని పిలిచేసరికి ప్రస్తుతం అయితే సిద్దిపేట సిరిసిల్ల మధ్యలో పనులు కొనసాగుతున్నాయి. ఈ సిద్దిపేట సిరిసిల్ల అనేది మొత్తం 3వ ఫేజ్ కిందకి వస్తుంది. ఈ సిరిసిల్ల దాటితే అది 4వ ఫేజ్ కింద వెళ్తుంది, ఫైనల్ ఫేజ్ అది. ఇప్పుడు ఈ చేసిన ఈ బడ్జెట్ లో వరకు మనం చూసుకుంటే ఈ సిరిసిల్ల వరకు పనులు అనేవి చాలా ఫాస్ట్ గా జరిగే అవకాశం అనేది ఉంది. మొత్తం ఈ రైల్వే లైన్ యొక్క ప్రాజెక్ట్ అనేది 2025-2026 వరకు మనకి పూర్తి స్థాయిలో కొత్తపల్లి వరకు అందుబాటులోకి వచ్చే అవకాశం అనేది ఉంది. ఈ కొత్తపల్లి రైల్వే స్టేషన్ కూడా ప్రస్తుతం రీమోడలింగ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ కొత్తపల్లి రైల్వే స్టేషన్ అనేది పేరుకే రైల్వే స్టేషన్. ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు అనేవి ఉండవు. ఒక ప్లాట్ఫామ్, ఒక చిన్న రూమ్ అనేది ఉంటుంది గంతే. ఇక్కడ ఒక ట్రైన్ కూడా ఆగదు. ప్రస్తుతం ఈ కొత్తపల్లి రైల్వే స్టేషన్ ని అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ పనులు అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా ఈ రైల్వే లైన్ ఈ కొత్తపల్లి వరకు చేరుకుంటే ఈ కొత్తపల్లి ప్రాంతం అనేది చాలా వరకు అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా రూపురేఖలు అనేవి మారుతాయి. ప్రజలకి కూడా ఒక రైల్వే స్టేషన్ అనేది అందుబాటులోకి వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ యొక్క ప్రస్తుతం అప్డేట్లు అలాగే ఈ బడ్జెట్ యొక్క వివరాలు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.